హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అండి అందరికి. వెల్కమ్ టు కేత్రెడ్ బ్లాగ్స్. మీ కవిత ఒక సరికొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చండి. బనానాతో ప్యాన్ కేక్. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దాం రండి. ఓకే అండి, దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ మిల్క్, మనము బట్టర్ కానీ గీ కానీ ఏదైనా వాడుకోవచ్చు అండి, మన ఇష్టం. గోధుమ పిండి, పండిన అరటిపళ్ళు దీనికి మెయిన్ ఇంగ్రీడియంట్, ఎగ్స్, ఇలాచీ పౌడర్, బెల్లం. షుగర్ తీసుకుంటారు యాక్చువల్ గా, షుగర్ ప్లేస్ లో నేను బెల్లం తీసుకుంటున్నాను. చాలా సింపుల్ ఈజీ ఇంగ్రీడియంట్ అండి ఇది. ఓకే అండి, మనం ఏం చేయాలి అంటే ఫస్ట్ ఎగ్స్ తీసుకోవాలండి. మనకి ఎన్ని అవసరము, ఎంత క్వాంటిటీ కావాలి అనుకుంటే దాన్ని బట్టి మనం చేసుకోవచ్చు. నేను ఒక 2 eggs తీసుకుంటున్నా, ఒక 3-4 మెంబర్స్కి రావడం కోసం. నెక్స్ట్ వచ్చేసి ఇది బెల్లం, ఇలాచీ పౌడర్ అండి. నెక్స్ట్ వచ్చేసి గోధుమ పిండి, మనం సరిపోతుంది. ఓకే అండి, ఇప్పుడు ఇందులో గోధుమ పిండి, మనం ఇలాచీ పౌడర్, నెక్స్ట్ వచ్చేసి బెల్లం వేసుకున్నాను. నేను షుగర్ ప్లేస్ లో బెల్లం తీసుకున్నాను నేనైతే. నాకు షుగర్ కంటే ఇది మళ్ళీ ఆర్గానిక్ బెల్లం అండి. మిల్క్ ఇవి వేసేస్తున్నా. ఇది గోధుమ పిండికి కొంచెం ఉండగడుతుందండి, చూసుకొని మనం చేసుకోవాలి. దీన్ని కొంచెం ఎక్కువ టైం పడుతుంది, కొంచెం ఇట్లా చేసుకోవడమే. పిల్లలు చాలా టేస్టీ ఉంటది, ఈజీ, తినడం కూడా బాగుంటదండి. పిల్లలకి, చిన్న పిల్లలకి బ్రేక్ఫాస్ట్ లాగా కూడా పెట్టొచ్చు, మనం కూడా తినొచ్చు, చాలా మంచిది. అందులో ఏముందండి, మిల్క్ అండ్ బనానా, బెల్లమే కదా. మనం ఎగ్స్ ఎట్లయినా ప్రోటీనే కదండి మనకి, అది తీసుకుంటే కూడా మంచిదే కదా. పాలు ఇంకా ఇంత పోసేసిన చూడండి. ఇంకా కొన్ని కావాలి అనుకుంటే ఇంకా కొన్ని కూడా మనం తీసుకోవచ్చు పాలని. చూసారా, ఇలా కావాలి మనకి. దీన్ని ఒక 1 minute పక్కకు పెడుతున్నా అండి నేను. అరటిపండు నేను చెప్పా కదా, బాగా పండినవి తీసుకోవాలి అని. మీరు ఏ అరటిపళ్ళు అయినా తీసుకోవచ్చండి, నా దగ్గర ఇవే ఉన్నాయి. నేను ఎక్కువ ఈ అరటిపళ్ళ చక్కెరకి వెళ్ళినే ఎక్కువ యూజ్ చేస్తా. ఓకే, నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి అంటే, మనము నెయ్యి, మీరు బట్టర్ ఉంటే కూడా బట్టర్ కూడా వేసుకోవచ్చు అండి. నేను మాత్రం నెయ్యి యూజ్ చేస్తున్నా, చాలు. ఇంకా ఇది మనకి చూసిరా, ఇది ఇప్పుడు ఈ బనానా ఉన్నాయి కదా, ఇవన్నీ ఇలా పెట్టుకోవాలి మనం. పిల్లలు ఇది వెరైటీగా ఉంటది, బాగుంటది, చాలా హెల్త్ కు కూడా మంచిది కదండి. పిల్లలకి స్కూల్ నుంచి రాగానే డిఫరెంట్ రెసిపీ కదా. ప్యాన్ కేక్ అంటే మనం బయట తెచ్చుకునే కేక్స్ కాకుండా ఇలా చేసి పెడితే చాలా బాగుంటదండి. అన్ని ఫ్రూట్స్ తో కూడా చేసుకోవచ్చు అండి. మనం యాపిల్ తో చేసుకోవచ్చు, ఆరెంజ్ తో కూడా ఇంకా బాగుంటది. మనం ఎలా, వాళ్ళు ఏ ఫ్రూట్ ఇష్టపడతారో దాన్ని ఇలా చేసి ఇవ్వచ్చు మనం ఎంచక్క. ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే, ఇది ఉంది కదా ఈ బ్యాటర్, అది వేసేసుకోవాలి. దీన్ని ఒక 2 minutes మూత పెడదాం. ఓకే అండి, టర్న్ చేసిన చూడండి మనకి ఎలా వచ్చిందో. మనము ఇంకొక పని కూడా చేయొచ్చండి. అంత పెద్దగా వేస్తే పిల్లలు ఇష్టపడరు అనుకుంటే మనకి ఇలాంటి ప్యాన్స్ దొరుకుతాయి కదా, అలాంటి ప్యాన్స్ లో ఈ బనానా పెట్టేసి, మనం తీసుకున్నది ఇది ఉంది కదండి, ఇది వేసేసుకొని కాల్ చేసి మంచిగా ఇస్తే వాళ్ళు ఆడుకుంటూ కూడా పట్టుకొని తినేస్తారండి. అట్లా కూడా చాలా బాగుంటది మనకి. మార్నింగ్ పిల్లలు స్కూల్కి వెళ్తుంటారు కదండి, బ్రేక్ఫాస్ట్ మనం ఏమి నానబెట్టలే, ఏమీ చేయలేదనుకో, ఒక 2 అరటిపళ్ళు, ఒక ఎగ్స్ ఉన్నాయనుకో, పాలు, ఎలా అయితే ఇంట్లో డైలీ అయితే పాలు ఉంటాయి కదండి, హ్యాపీగా ఇది చేసి పెట్టేస్తే ఎంచక్క వాళ్ళు మంచిగా బిందాస్గా తింటారు వాళ్ళు.
చూసారా ఎంత మంచి కాలిందో, కింద నెయ్యి వేసాం కదా, అది మంచి అరోమా, మంచి స్మెల్ వస్తుందండి మాకైతే ఇక్కడ. ఓకే అండి, నేను ఇది తీసేస్తున్నాను. చూడండి మనకి ఎట్లా వచ్చిందో, చాలా బాగా వచ్చింది. నేను ఇంకొకటి కూడా వేస్తున్నాను. ఇది నాన్ స్టిక్ అయితే అలా కాదండి, నాన్ స్టిక్ ప్లేస్ లో ఐరన్ తీసుకున్నా కదా, అందుకే అంత కొంచెం కలర్ చేంజ్ అయింది. మీరు నాన్ స్టిక్ ప్యాన్ వాడితే అలా కలర్ చేంజ్ అవ్వదండి. మీరు ఇట్లా అట్టిపండు ఇలా వద్దు పిల్లలు తినరు అనుకుంటే అప్పుడు ఏం చేయాలి అంటే దీన్ని కూడా మ్యాష్ చేసేసి కలిపేసుకొని వేసేసుకోవచ్చండి, అట్లా కూడా బాగుంటది మనకి. ఇంకొకటి వేసేస్తున్నాం. నెయ్యి వేస్తున్నాను. ఓకే, మనం ఇందులో మైదా అవేం యూజ్ చేయలేదండి, వీట్ పౌడర్ ఓన్లీ మనం ఇంట్లో పట్టించిన గోధుమ పిండి మాత్రమే అండి. ఇది మనం ఏమంటారు చాలా టేస్టీ అండ్ హెల్దీ అండి. చూడండి ఎంత బాగుందో చూడండి, అసలు చూస్తుంటే తినాలనిపిస్తుంది. ఇది ఇంకా కేక్ లాగా కూడా చాలా మందం వేసుకొని చేసుకోవచ్చు అండి, అట్లా కూడా బాగుంటది మనకి. బాగుంది. సూపర్ అండి, కేక్ లా కూడా చేసేసుకోవచ్చు ఇట్లా. థ్యాంక్ యూ, బాయ్. నెక్స్ట్ రెసిపీతో కలుద్దాం. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.